హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ వ్లాగ్స్ అండ్ టిప్స్. ఈరోజు మనం క్యాబేజీ శనగపప్పు వాళ్ళని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి మనం ముందుగా ఒక ఇనుప కడాయిలో ఆయిల్ పోసుకుని వేడి చేసుకోవాలి. తర్వాత మనం 4 గంటల పాటు నానబెట్టుకున్న ఒక కప్పు శనగపప్పులోంచి కొన్ని బద్దలను తీసి పక్కన పెట్టుకోవాలి. మిగిలిన పప్పును మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మనం వేరే గిన్నెలో తరిగి పెట్టుకున్న క్యాబేజీ ముక్కలను వేసుకోవాలి. తర్వాత మనం ఇందులో 2 నుంచి 3 పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి. కొత్తిమీర తరుగు, కరివేపాకు వేసుకోవాలి. 1 ఇంచు అల్లం ముక్కలను ఇందులో వేసుకోవాలి. తర్వాత మనం ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్, 1 టీ స్పూన్ కారం, పక్కన పెట్టుకున్న శనగపద్దలు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ ముక్కలను బాగా కలుపుకోవాలి. తర్వాత మనం మిక్సీ జార్లోని శనగపప్పు ముద్దను ఇందులో వేసుకుని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మన ఆయిల్ వేడయ్యాక వళ్ళగా చుట్టుకుని ఆయిల్లో ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎన్ని వాయిలు వళ్ళైతే అన్ని వాయిలు వేసుకుని మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతే, మనందరికీ ఎంతో ఇష్టమైన క్యాబేజీ వళ్ళు రెడీ అయిపోయాయి. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.